తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన సెకండ్ డే కూడా కంటిన్యూ అవుతోంది. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో ఆయన భేటీ కానున్నారు. కొత్త పిసిసి చీఫ్ ఎంపికతో అలాగే కేబినెట్ విస్తరణతో సహా ఇతర పార్టీ నేతల చేరికపై కూడా చర్చించబోతున్నారు. అలాగే ఢిల్లీలో సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి అలాగే మహేష్ కుమార్ గౌడ్ కూడా ఉన్నారు. రుణమాఫీ సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సభకు రాహుల్ని ఆహ్వానించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేది అంశం. నెక్స్ట్ టీ కాంగ్రెస్ నేతలు చాలామంది కూడా ఢిల్లీలో ప్రస్తుతం మకాం వేశారు. అటు కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు. కొందరు నేతలు మంత్రి పదవి కోసం లాబింగ్ చేస్తున్నారు. మరికొందరు నేతలు పీసీసీ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఏఐసీసీ ఆఫీస్లోనే టీ కాంగ్రెస్ నేతలు ప్రస్తుతం హడావిడి అయితే కంప్లీట్గా ఢిల్లీలో కనిపిస్తున్న పరిస్థితి. ఈ రెండు అంశాలపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాకేష్, ఏం జరుగుతోంది? నెంబర్ 1 మంత్రి పదవి, అలాగే నెంబర్ 2 పీసీసీ ఎవరికి దక్కబోతుంది అనేది. సో ఏంటి క్లారిటీ ఏంటి? మొత్తానికి బిజీగా అయితే ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఏం జరుగుతుంది? ఎస్, 2 రోజుల పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళడం జరిగింది. నిన్న పార్టీ నేతలతో పాటు కొంతమంది కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర పెండింగ్ ప్రాజెక్టుల గురించి చర్చించడం జరిగింది. ప్రధానంగా కూడా పొలిటికల్ డెవలప్మెంట్ ఎక్కువ జరుగుతుందనేది స్పష్టంగా కనబడుతోంది. మొత్తం 3 అంశాల ప్రాతిపదికన ఢిల్లీ వేదికగా రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలు నడుస్తున్నాయి. అందులో ఒకటి ప్రధానంగా చెప్పుకోవాల్సింది కేబినెట్ విస్తరణ. ఇంకా క్యాబినెట్లోకి 6గురికి అవకాశం ఉంది. అయితే 6గురికి ఎవరికి అవకాశం కల్పిస్తారనే ఆసక్తి అందరిలో నెలకొంది. జూలై 2 లేదా మొదటి వారంలో క్యాబినెట్ విస్తరణ చేసే అవకాశం నేపథ్యంలో దానికి పైన ప్రస్తుతం ఢిల్లీలో ఒక మంత్రి పదవి క్యాబినెట్ విస్తరణ ప్రస్తావించారు కాబట్టి నిన్నగాక మొన్న పార్టీలో చేరిన పోచారం శ్రీనివాసరెడ్డి పేరు కూడా వినిపిస్తున్నట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆయనకి మంత్రి పదవి దక్కనుంది, ఆ కండిషన్తోనే ఆయన పార్టీలో చేరారు అనేది వినిపిస్తోంది. నిజమైతే కనుక కాంగ్రెస్లో ఎప్పటి నుంచో ఉన్న సీనియర్ నాయకులు గళమెత్తే అవకాశం కూడా ఉంది కదా. ఎస్, నిజానికి ఆ మాట ప్రధానంగా వినిపిస్తున్నప్పటికీ ముఖ్యంగా ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్తో పాటు ఉమ్మడి నిజామాబాద్కు సంబంధించి ప్రస్తుత క్యాబినెట్లో చోటు కల్పించలేదు. ఈ 2 జిల్లాలకు కూడా ప్రస్తుతం అవకాశం కల్పించాలి కాబట్టి ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా చూస్తే సుదర్శన్ రెడ్డి సీనియర్ నేతగా ఉన్నారు. మరో నేతకు అవకాశం కల్పించాలంటే అక్కడ కనిపించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయనను తీసుకుంటే ఏ విధంగా ఉంటుందనేది ఆ పార్టీ నేతలు చర్చిస్తున్నారు. అయితే ఫైనల్గా ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అటు పార్టీకి సంబంధించిన వర్గాలు కూడా కొంత ఖండిస్తున్నాయి. ఎట్ ది సేమ్ టైం ఆదిలాబాద్కు సంబంధించి చూస్తే మనకు గడ్డం వినోద్, ఇద్దరు బ్రదర్స్తో పాటు ప్రేమ్ సాగర్, వీరు 3 కనిపిస్తున్నారు. అయినప్పటికీ సామాజిక సమీకరణలు చూస్తే ఇక్కడ కూడా వర్కౌట్ కాని పరిస్థితి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి క్యాబినెట్ విస్తరణ ఒక కత్తి మీద సామ్లాగా తయారైంది. నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్ ఈ 4 జిల్లాలకు సంబంధించి నేతలు ఎక్కువ మంది ఉండడం, ఆశావాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎట్ ది సేమ్ టైం ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, గ్రేటర్ హైదరాబాద్ ఇక్కడ గెలిచిన వాళ్ళు తక్కువ ఉన్నారు, మంత్రి పదవులు ఆశించే వారు కూడా తక్కువ ఉండడంతో ఇక్కడ ఎట్లా అవకాశం కల్పించాలనే దానిపైన కూడా ప్రస్తుతం కసరత్తు జరుగుతూ ఉంది. కొంతమంది ఎమ్మెల్సీలు ఇచ్చి మంత్రి పదవిలోకి తీసుకుంటే ఏ విధంగా ఉంటుందనేది చూడాలి. ముఖ్యంగా ప్రస్తుతం 2కి మాత్రమే బీసీలకు క్యాబినెట్లో అవకాశం ఉంది, మరొక 2 కల్పించాలనుకుంటారు. అయితే ఆ 2 బీసీలు ఎవరనేది చూడాలి. ఆ బీసీలకు సంబంధించి చూస్తే ముదిరాజుకు సంబంధించి వాకాటి శ్రీహరి కనిపిస్తున్నారు, లేదంటే ప్రస్తుతం విప్పుగా ఉన్న బీర్ల ఐలే కనిపిస్తారు. ఇద్దరిట్లో ఎవరికి అవకాశం, ఎందుకంటే ఇద్దరు కూడా మొదటిసారి ఎమ్మెల్యే గెలిచిన వారు. ఇట్లా క్యాబినెట్కి సంబంధించి కూర్పు అనేది పెద్ద సవాల్గా మారిందని కూడా చెప్పుకోవచ్చు. సామాజిక సమీకరణాలు. వాట్ అబౌట్ పీసీసీ? ఎస్, పీసీకి సంబంధించి మనకు ప్రస్తుతం ఈ సీఎంగా ఎవరుంటే దానికి ఆపోజిట్కి సంబంధించిన మిగతా క్యాస్ట్ వారికి పీసీసీగా అవకాశం కల్పిస్తారు. గతంలో ఇదే జరిగింది, ఇప్పుడు కూడా అదే జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కానీ ప్రస్తుతం రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా పీసీసీ పదవి కోసం ట్రై చేస్తూ ఉన్నారు. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం, ఇప్పటికే నల్గొండ జిల్లా నుంచి 2 మంత్రులు ఉన్నప్పటికీ 2 కూడా రెడ్డి సామాజిక వర్గం ఉండడంతో ఆయన కొంత ఇబ్బందికరంగా మారింది. బీసీ సామాజిక వర్గం నుంచి చూస్తే మనకు మహేష్ కుమార్ గౌడ్, అలాగే పొన్నం ప్రభాకర్, మహేష్ మదియాజ్కి 3 వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సంబంధించి మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలో ఉన్నారు, తీవ్రంగా ట్రై చేస్తున్నారు. ఎవరైతే క్యాబినెట్ ఆశావాళ్ళు ఉన్నారో, పీసీసీ ఆశావాళ్ళు ఉన్నారో అంతా ఢిల్లీలో ఉండి తమకు సంబంధించి పదవి ఇవ్వాలంటూ కూడా ఏఐసీసీ నేతలను కోరుతున్నారు. ఎట్ ది సేమ్ టైం సీఎం రేవంత్ రెడ్డిని కూడా కోరుతున్న పరిస్థితి. రైట్ రాకేష్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.